కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అక్టోబర్ నెలలో. ఈ కుంభరాశి వారు జలుబు, దగ్గు, జ్వరం ఇత్యాది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సరే, ఇది కామన్గా అందరికీ వచ్చేది, కానీ కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆడవారైతే వంట చేస్తూ చేతులు కాల్చుకోవడము, లేదా కింద పడడం, దెబ్బలు తాకించుకోవడం, ఎక్కువగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఈ నెల కుంభరాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చదువుకునే వాళ్ళకు పర్వాలేదు, విద్యార్థులు బాగా చదువుతారు, పిల్లలు మొండితనం విడిచిపెడతారు, చెప్పిన మాట వింటారు, మారుతారు, చదువుకునే అవకాశం ఉంది, చదువులో మార్పు వస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి ఈ శని కుటుంబ స్థానంలో ఉండడం, ద్వితీయంలో ఉండడం ద్వారా ఇంట్లో గొడవలు, చికాకులు, లేదా ఇంట్లో మీరు చెప్పింది జరగకపోవటము, మీ మాటకు విలువ ఇవ్వకపోవడం అనేది జరగవచ్చు. అయితే ఈ సప్తమ స్థానంలో కేతువు సంచారం కూడా దోషాన్నే ఇస్తుంది. ఎందుకంటే అది ఇంట్లో గొడవలకే దారితీస్తుంది. అలాగే ఈ శుక్రుడు అష్టమంలో ఉండడం, లేదా శుక్రుడితో పాటు రవి అష్టమంలో ఉండడం కూడా కొంత దోషమే. భాగ్యంలో బుధుడు, కుజుడు ఉండడం ద్వారా వ్యాపారం బాగుంటుంది, ధనయోగం, లక్ష్మీ యోగం, ఉద్యోగ యోగం, ఇవన్నీ బాగుంటాయి. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ సమస్యలు పోతాయి, ఉద్యోగంలో మార్పు వస్తుంది, లేదా ఉద్యోగం మారటం, లేదా జీతం పెరగడం, లేదు వ్యాపారంలో కూడా గత నెల కన్నా ఈ నెల బాగుండడం, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒకటి, ఇంట్లో గొడవలు, ఇంట్లో చికాకులు, ఇంట్లో మనస్పర్ధలు, భార్యతో భర్తకు, భర్తతో భార్యకు, లేదా తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు, పిల్లలకు, ఇలాంటి ఇంట్లో వాళ్ళతో గొడవలు, మనస్పర్ధలు, అదొకటి. రెండోది అనారోగ్య సమస్యలు, లేదా దెబ్బలు తాకించుకోవడం ఇత్యాది ఆటంకాలు, గండాలు ఈ నెలలో కుంభరాశికి చూపిస్తున్నాయి. మిగతా విషయాల్లో అంటే అన్నీ బాగానే ఉంటాయి. నూతన వాహనం తీసుకోవచ్చు, ఇల్లు మారొచ్చు, ఇల్లు మారడానికి కానీ నూతన వాహనం తీసుకోవడానికి కానీ ఇది మంచి సమయమే. అయితే ఈ కుంభరాశి వారు ఒక పరిహారం చెప్తాను, అది చేస్తే ఇంట్లో గొడవలు, చికాకులు తొలగిపోయి ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం తగ్గుతుంది, అనారోగ్య సమస్య కూడా తగ్గుతుంది. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 5 లీటర్ల దీపము నూనె దానం చేయాలి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 5 లీటర్ల దీపం నూనె దానం చేయాలి. అది అయిన తర్వాత ప్రతిరోజు శని అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఈ పరిహారాన్ని కుంభరాశి వారు చేసుకుంటే తప్పకుండా మీకు ఆరోగ్య సమస్యలు పోతాయి, అన్ని విధాలుగా గ్రహ దోషాలు తొలగిపోతాయి.